బీఆర్ఎస్ మొత్తం ఖాళీగా పోతుందా? వరుస జంపింగ్లతో కేసీఆర్ అనుకో తల పట్టుకుంటున్నారా? ఎమ్మెల్యేలను ఎలా ఆపాలో తెలియక బీఆర్ఎస్ నాయకత్వం డైలమాలో పడుతోందా? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ స్పెషల్ స్టోరీ. రాజకీయాల్లో జంపింగ్ జపాంగులు ఎక్కువైపోయారు. ఒకప్పుడు పార్టీ మారాలంటే 1.25 ఆలోచనలు చేసేవారు. ఇప్పుడు అలా కాదు. ఎలాంటి బిడియం లేకుండా ఉన్న జెండా కింద పడేసి కొత్త జెండా పట్టుకుంటున్నారు. దానికి ముద్దుగా చెబుతున్న పేరు ప్రజల కోసం అని. తమను నమ్ముకున్న ప్రజలకు నిధులు కావాలి, అభివృద్ధి జరగాలి. అందుకే పార్టీ మార్పు అని బోల్డ్ గా ఒక స్టేట్మెంట్ వదిలేసి అధికార పక్షంలోకి జంప్ చేస్తున్నారు. అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్లిపోవడమే వర్తమానంలో సాగుతున్న రాజకీయం. తమను ఫలానా గుర్తు మీద ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి పార్టీ మారడం వారిని మోసగించినట్లవుతుందని అస్సలు ఆలోచించలేకపోతున్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా తెచ్చుకోలేక చతికిలబడింది. 0 మార్కులను సాధించింది. దాంతో బీఆర్ఎస్ ఫ్యూచర్ మీద దిగులుతో పార్టీ మారుతున్నారా, లేక తమ రాజకీయం ఎప్పుడూ అధికార పార్టీలోనే సాగాలని భావించి గోడ దూకుతున్నారో తెలియదు. కానీ జంపింగులైతే ఒక రేంజ్ లో తెలంగాణలో సాగుతున్నాయి. ఒకరి తర్వాత మరొకరు అనుకుంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ కి దగ్గరవుతున్నారు. వరుసగా 2 రోజుల నుంచి చూస్తే 2 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు వెళ్లిపోయారు. ఎన్నికలు జరిగి నిండా ఏడాది కాలేదు. ఇంకా 4 ఏళ్లకు పైగా అధికారం కాంగ్రెస్ చేతుల్లో ఉంది. మరి ఆనాటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందరుంటారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఇక ఈ జంపింగ్లు కూడా సీరియస్ గా తెలివి చూపిస్తున్నారు. 4 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించి 2028 ఎన్నికలకు ముందు ఎవరు అధికారంలోకి వస్తారో చూసుకొని ఆ టైంకి మళ్లీ అటు నుంచి ఇటైనా జంప్ చేయవచ్చన్న ఎత్తుగడ కూడా ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో ఈ జంపింగ్ల వల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ రోజుకు 70 మంది దాకా పెరిగారు. కాంగ్రెస్ 2023 ఎన్నికల్లో గెలిచింది 64 ఎమ్మెల్యేలను మాత్రమే. అంటే 6 నెలల తేడాలో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటు నుంచి ఇటు జంప్ అయ్యారన్నమాట. మరి రానున్న రోజుల్లో ఇంకా మారుతారని అంటున్నారు. కాంగ్రెస్ వర్గాలు చెబుతున్న దాన్ని బట్టి చూస్తుంటే 25 మంది దాకా ఎమ్మెల్యేలు క్యూ కట్టున్నారట. అంటే బీఆర్ఎస్ కున్న 39 నంబర్లో 25 మందిని తీసేస్తే కేవలం 14 మంది మాత్రమే మిగులుతారన్నమాట. అంటే ప్రతిపక్ష హోదాకి సరిపడా మ్యాజిక్ ఫిగర్ 12. అంటే దానికి బొటాబొటీగా బీఆర్ఎస్ కు మిగులుతారో లేదో తెలియడం లేదని అంటున్నారు. ఇక బీఆర్ఎస్ చూస్తే అరణ్యరోధనగానే ఉంది. మా ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారు, అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ నీవు నేర్పిన విద్యే కదా నేరజాక్ష అని కేసీఆర్ పై సెటైర్లు పేలుతున్నాయి. ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్కకు కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా ఎమ్మెల్యేలను లాగేసినప్పుడు ఈ నీతి సూత్రాలు ఎక్కడికి వెళ్లిపోయాయని ప్రశ్నిస్తున్నారు. అయితే ఎక్కడి నుంచి ఎలాంటి విమర్శలు వచ్చినా వారంతటా వారే అధికార పార్టీ వారికి టచ్ లోకి వచ్చి చేరిపోతామని అంటున్నారు. ఇదే ఇప్పుడు రాజకీయాల్లో వింత పరిస్థితి. ఈ ధోరణి ఎంతలా పెచ్చుమేరితే అంతలా ప్రజాస్వామ్యానికి విఘాతం ఏర్పడుతుందనేది వాస్తవం. ఇంకోవైపు చూస్తే బీఆర్ఎస్ ఎన్నడూ లేనంతగా సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు వెళ్లిపోతారో తెలియని పరిస్థితి ఉంది. ఇక పార్టీని 4.5 ఏళ్ల పాటు గట్టిగా నడపడం కష్టమే అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒకవైపు తెలంగాణలో పట్టు కోసం చూస్తోంది. మరోవైపు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తన పట్టును బిగిస్తోంది. ఇలా 2 జాతీయ పార్టీల మధ్య ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ నలిగిపోతోంది. బీఆర్ఎస్ ను ఎలిమినేట్ చేసే విషయంలో కాంగ్రెస్ బీజేపీ ఒకే అజెండాతో పనిచేస్తున్నాయా అన్న టాక్ కూడా ఉంది. మొత్తం మీద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్రతిరోజు జంపింగ్ జబాంగులను లెక్క వేసుకుంటూ చింతించటమే మిగిలిందన్నమాట. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.